ఏ విధంగా ఆరంభించాలి? 2026 సంవత్సరం ఆరంభించబడది. సంవత్సరాలేమో వస్తూ ఉన్నాయి, కానీ మన ప్రణాళికలు ఏ విధంగా ఉంటున్నాయి? మనం ఏ విధమైనటువంటి తీర్మానాలు మనం తీసుకుంటున్నాం? వాటిని అనుకరిస్తున్నామా, లేకపోతే వాటికి కట్టుబడి జీవిస్తున్నామా లేదా అన్న ఒక ప్రశ్న కూడా మనము వేసుకోవాలి. అయితే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి స్పష్టమైనటువంటి మాట దినమెల్లా అన్న విషయం గురించి మనం చాలా స్పష్టంగా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి పాయింట్ మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఏ రీతిగా చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 97వ వాక్యం మనం ధ్యానం చేస్తాం. నీ ధర్మశాస్త్రము రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని వాక్యమును మనం ధ్యానం చేసినప్పుడు, ఆ మాటలు మనం గమనించినప్పుడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా ఉంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం గమనించినప్పుడు ఎవ్రీడే బైబిల్ని రీడ్ చేయాలి. ఏం చేయాలి? మనం ప్రతిదినం ఏం చేయాలి? దేవుని వాక్యమును ధ్యానము చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? మనము దేవుని వాక్యమును ధ్యానం చేయాలి. దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఈ టైటిల్ దినమెల్లా అంటే దినానికి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలలో మనము దినము ఆరంభంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన పని ఏమిటంటే బైబిల్ని రీడ్ చేయాలి. దేవుని వాక్యం ఏం చేయాలి? ధ్యానము చేయాలి. అందుకనే మనం మొట్టమొదటి పాయింట్ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ స్పష్టమైన విధానం గమనించినప్పుడు 119:97లో ఒక మాట, అద్భుతమైన మాట, నీ ధర్మశాస్త్రము నాకు ఎంతగానో ప్రేమగా ఉన్నది. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే ఈ 2026 సంవత్సరం ఆరంభించబడ్డది. మొట్టమొదటి పునరుద్ధాన దినంలో మనం సమకూర్చబడ్డాం. ఈ సంవత్సరం ఆరంభం నుంచి తప్పకుండా గతించిన కాలము ఏదో జరిగిపోయింది, అవన్నీ కూడా అట్లా పక్కన పెట్టేశాం. కానీ నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. నూతనమైనటువంటి ప్రణాళికలతో, నూతనమగు ఉత్తేజముతో, నూతనముగా ఒక కొత్త ఆలోచన విధానం మనం కలిగి మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుని వాక్యమును ధ్యానము చేయాలి. ఏం చేయాలి? మనము గతించిన సందర్భాల్లో దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని వాక్యమును సరిగా ధ్యానము చేయలేకపోయినాం. కానీ 2026 సంవత్సరం ఆరంభము వచ్చింది. ఆరంభము నుంచి కూడా మనం తీసుకోవాల్సినటువంటి చక్కటి తీర్మానం ఏంటి? దేవుని వాక్యము నేను చదవకుండా ఎప్పుడు కూడా ఉండను. దిన ఆరంభంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని ఏమిటంటే దేవుని వాక్యమును ధ్యానము చేస్తాను. ఏం చేయాలి? మనము ఎవరి వాక్యాన్ని చదవాలి? దేవుని వాక్యమును మనము ధ్యానము చేయాలి. ఓకేనా? చేయాలి, అక్కర్లేదా? కాబట్టి దేవుని వాక్యమును మనం చాలా స్పష్టంగా మనం ధ్యానం చేయాలి. అందుకనే ఆ మాటల్లో మనం గమనించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్న మాట గమనించినప్పుడు దాని కింద అన్నాడు, ఏమన్నాడు చూడండి, దినమెల్లా నేను ధ్యానించుచూ ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఇవాళ మనం ఏం చేయాలి? మనము ఉదయకాల ఆరంభంలో ఏ వాక్యాన్ని చదవాలి? దేవుని వాక్యమును ఖచ్చితముగా మనము చదవడము ఏం చేయాలి? ఒక ప్రణాళిక మనం పెట్టుకోవాలని అక్కర్లేదా? కాబట్టి దేవుని వాక్యాన్ని కనుక మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఆయన అన్నాడు, దినమెల్లా నీ వాక్యమును నేను ధ్యానము, ఎందుకంటే అది నాకు చాలా ప్రేమగా ఉన్నది. నీ వాక్యము నాకు ఇష్టముగా ఉన్నది. ఇష్టంగా ఉందా? కష్టంగా ఉందా? దేవుని వాక్యం. అందుకనే అన్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు ఎంతగానో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానిస్తున్నాను. ఎందుకు ధ్యానం చేయాలి? వాక్యమును ధ్యానం చేయడం వలన ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా? వాక్యమును ధ్యానం చేయడం వలన మన జీవితాలకు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయా లేవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ గమనించినప్పుడు 98వ వాక్యంలో మనం గమనించినప్పుడు ఏమన్నాడు? నీ ఆజ్ఞలు ఏమంట? నిత్యము నాకు తోడుగా ఉన్నాయి కనుక దినమెల్లా నేను నీ వాక్యము నేను ధ్యానము చేస్తాను. ఉదయకాలం మనం చదివినటువంటి ఆ వాక్యము
మన హృదయాల్లో చోటు ఉంటుంది. ఉంటుందా ఉండదా? అందుకని ఆయన అన్నాడు, ఏమన్నాడు, నీ ఆజ్ఞలు నిత్యము కూడా నాకు తోడుగా, ఎప్పుడు తోడుగా ఉంటాయి అన్నాడు? ప్రతిరోజు అనుదినము, ఆల్ డే, ఆ దిన సంపూర్ణంగా, అంటే 24 గంటలు కంటిన్యూస్ గా ఉంటాయి. అందుకని ఆయన అంటున్నాడు, నీ ఆజ్ఞలు నిత్యము కూడా నాకు తోడుగా. కాబట్టి ఈ వాక్యమును ధ్యానం చేయాలా అక్కర్లేదా? ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి, మన ప్రణాళిక వేసుకోవాలి, దానికి మనం కట్టుబడి జీవించాలి. 2026 సంవత్సరం మొట్టమొదటి పునరుత్థాన దినములో మనం సంతోషపడి ఒక చక్కటి తీర్మానం ఏంటి? దేవుని వాక్యమును నేను అనుదినము ధ్యానము చేస్తాను. ఇందులో ఎవరి బలాత్కారము లేదు. ఉంటుందా బలాత్కారము? నా ఇష్టానుసారముగా, నా హృదయపూర్వకముగా, నా మనోభీష్టముగా ఏం చేయాలి? మనము దేవుని వాక్యమును నేను అభ్యాసము చేస్తాను. అందుకని నేను అన్నాడు, చాలా స్పష్టంగా గమనించినప్పుడు, నీ ఆజ్ఞలు ఎలా ఉన్నాయి? నాకు తోడుగా ఉన్నావి కనుక దినమెల్లా నీ వాక్యమును నేను ధ్యానము చేస్తాను. అందుకే నీ వాక్యం అంటే నాకు ఇష్టం. నీ వాక్యము నాకు ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. అందుకని తర్వాత అన్నాడు, తర్వాత ఇంకేమన్నాడు చూడండి, నా శత్రువులకు మించినటువంటి జ్ఞానమును కూడా అవి నాకు కలుగజేస్తుంది. ఒకటేమో తోడుగా ఉంది, ఒకటేమో ఏమిస్తుందంట? అందుకనే పైన ఒక మాట రాశారు, మేం అని రాశారు. ఏమని రాశారు అక్కడ? అది హిబ్రూ వర్డ్. ఆ హిబ్రూ వర్డ్కు ఉన్నటువంటి అర్థాలు కనుక మనం గమనిస్తే, మేం అనే పదం ఉంది కదా, ఉందా లేదా? దానికి ఒక 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి నాలెడ్జ్, తెలివి. రెండవది విజ్డమ్, జ్ఞానము. మూడవది ప్యూరిటీ, స్వచ్ఛత. ఎన్నున్నాయి అందులో? ఒకటేమో తెలివి, రెండవదేమో జ్ఞానము, మూడవదేమో స్వచ్ఛత. దేవుని వాక్యములో దేవుని వాక్యాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు దేవుని వాక్యము బహు స్పష్టంగా మనతో మాట్లాడు. అందుకని అన్నాడు, ఆయన ఏమన్నాడు తెలుసా? నీ ధర్మశాస్త్రము నాకు ఎంతగానో ప్రియముగా. ఎందుకు తెలుసా? నీ వాక్యమే నాకు తెలివినిస్తుంది. ఏమిస్తుంది? నీ వాక్యమే నాకు జ్ఞానం ఇస్తుంది. నీ వాక్యమే నన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. కనుక దినమెల్లా నేను నీ వాక్యమును ధ్యానము చేస్తాను. ఏం చేయాలి? మనము దినమెల్లా దేవుని వాక్యము మనం ధ్యానం చేయాలి. ఆల్ డే అంటే దేవుని వాక్యం మనకు తోడు. అందుకని చాలా స్పష్టంగా మాట్లాడాల్సిన తర్వాత 99వ వాక్యం మాట అన్నాడు, ఏమని? నీ శాసనములు నేను ధ్యానించుచు ఉన్నాను, కావున నాకు బోధకుల కంటే కూడా నాకు విశేషమైనటువంటి జ్ఞానము. అందుకనే మన దేవుడు ఆ మేం మన పదంలో 3 అర్థాలు దేవుడు ఇచ్చాడు. నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అండ్ ప్యూరిటీ. తెలివి, జ్ఞానము, స్వచ్ఛత. కాబట్టి మనము ఈ 2026 సంవత్సరంలో మొట్టమొదటి పునరుద్ధాన దినానికి వచ్చేసాం. పునరుద్ధాన దినములో మనం ఒక తీర్మానం, ఏ తీర్మానం తీసుకోవాలి? నేను దేవుని వాక్యమును చదవకుండా ఉండలేను. ఏ తీర్మానం తీసుకోవాలి? ఈ వాక్యము కనుక నీవు చదివితే నీకు వచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి ప్రయోజనాలు, నీవు తెలివి కలిగిన వ్యక్తిగా, నీవు జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉంటావు. పాపము జోలికి నువ్వు వెళ్ళవు. పరిశుద్ధునిగా నీవు జీవిస్తావు. ఉంటావా? ఉండవా? కాబట్టి ఈ మాట చాలా స్పష్టంగా తర్వాత అన్నాడు 100వ వాక్యంలో, నీ ఒకటేమో ధ్యానం, నీ ఉపదేశము నేను లక్ష్యము చేస్తున్నాను, కావున నాకు వృద్ధుల కంటే కూడా విశేషమైనటువంటి జ్ఞానము కలదు. బోధకుల కంటే జ్ఞానం కలదు. నా మీద వయసు మీరిన వారి కంటే కూడా విశేష జ్ఞానము. ఎవరిచ్చారు జ్ఞానాన్ని? దేవుని వాక్యమును ధ్యానం చేయడం ద్వారా, దేవుని వాక్యమును మనము కంఠతము చేయడం ద్వారా, దేవుని వాక్యమును మనము అభ్యాసము చేయడం ద్వారా దేవుడు మనకేమిచ్చాడు? అపారమైనటువంటి జ్ఞానమును సమృద్ధిగా ఇచ్చాడు. ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు? అపారమైనటువంటి జ్ఞానమును దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఎలాంటి వాక్యమును చదవకుండా ఉండగలమా? ఒక తీర్మానం మనం చేసుకోవాలి.
3 రోజులు కూడా జరిపినాయి. ఒకవేళ మనం వాక్యం చదవలేదనుకో మనం ప్రార్థన చేస్తూ, ప్రభువా నన్ను మన్నించు, ఈ 2026 సంవత్సరం పైన 3 దినాలు నేను చదవలేకపోయినాను, 4వ దినాల నుంచి అయినా నేను దేవుని వాక్యమును ధ్యానము చేస్తాను. ఎందుకంటే ఈ వాక్యము బహు స్పష్టంగా మాట్లాడి నాకు తెలివిని ఉచ్చరింపజేస్తుంది, జ్ఞానమును సముపార్జన చేస్తుంది. నేను ఈ లోకములో పరిశుద్ధినిగా జీవించడానికి నాకు నిత్యము తోడుగా ఉంది అన్న విషయాన్ని గుర్తు చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి. ఇంకా ఏమన్నాడో చూడండి, నేను నీ వాక్యమును అనుసరించున్నట్లుగా దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకోవడానికి నీ వాక్యము నాకు చక్కటి జ్ఞానం ఇచ్చింది అంటున్నాడు. ఇప్పుడు మనము అప్పుడు ఏం చేయాలి? దినమెల్లా ఏం చేయాలి? మనము దేవుని వాక్యాన్ని, వాక్యములో శక్తి ఉంది, ఉందా లేదా? వాక్యములో శక్తి ఉంది. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు కనుక. వాక్యమైనటువంటి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్నాడు, నడిపించడం లేదా? కాబట్టి చాలా స్పష్టంగా దేవుని వాక్యాన్ని మనం అధ్యయనం చేయాలి. తర్వాత ఏమన్నాడో చూడండి, నీవు నాకు బోధించితివి కనుక నీ యొక్క న్యాయ విధుల నుండి నేను తొలగక స్టాండర్డ్ గా ఉన్నాను. ఇలాంటి వాక్యమును చదువుదామా వద్దా? ఇలాంటి వాక్యాలు చదవాలా వద్దా? ఇలాంటి వాక్యమును ధ్యానం చేయవలసిందే. ఇలాంటి వాక్యమును మనం మన హృదయములో పదిలపరచుకోవలసిందే. తర్వాత ఏమన్నాడో చూడండి, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురమైనవి, అవి నా నోటికి తేనె కంటే కూడా అది రుచిని తెలియజేస్తుంది. ఇలాంటి మధురమైనటువంటి వాక్యమును ధ్యానం చేద్దామా వద్దా? దినదినము ధ్యానము మనము చేయాలి. తర్వాత ఏమన్నాడు చూడండి, నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగను, తప్పు మార్గాలన్నీ కూడా నాకు అసహ్యములని నేను గ్రహించాను. ఇలాంటి వాక్యమును చదువుదా. కాబట్టి దినమెల్లా 2026 సంవత్సరం ఆరంభించబడ్డది. మొదటి పునరుద్ధాన దినములోనికి మనం వచ్చాం. ఈ మొదటి పునరుద్ధాన దినములో ఒక తీర్మానం తీసుకున్నాం. ఒక తీర్మానం తీసుకొని ఆ తీర్మానానికి కట్టుబడి మనం జీవిద్దాం. జీవించినప్పుడు దేవుడు తన కృప ద్వారా శ్రేష్టమ రీతిలో మనకు తోడుగా ఉంటాడు. ఉంటాడా? ఉండడా? వాక్యము చదవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. వాక్యము చదవడం వల్ల మనము వివేకవంతులుగా మార్చబడుతున్నాం, జ్ఞానవంతులుగా, తెలియవలిగిన వారిగా, తప్పు మార్గము తప్పు అన్నది మనం గ్రహించగలిగిన వారముగా. అందుకనే దేవుని వాక్యాన్ని మనం ధ్యానము చేయాలి. మనం అనుకోవచ్చు, నాకు చదువు రాదు, నేనేం చేయాలంటే బైబిల్లో వాక్యం, మనం ఆల్రెడీ సెల్ ఫోన్స్ లో వాక్యాలు ఉన్నాయా లేవా? రెడ్ బైబిల్ ఉంది, దాన్ని పెట్టుకుని వాక్యాన్ని విందా. ఇవాళ చాలా చాలా మనకు మాధ్యమాలు వచ్చేసాయి. ఆ మాధ్యమాల ద్వారా మనం వాక్యాన్ని వినడానికి అవకాశము ఉంటుందా? ఉండదా? కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదవాలి. అందుకని నేను అన్న మాట ఏమిటంటే, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము చదవాలి. చదవాలా చదవకూడదా? చదవాలి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వాక్యం అన్నాడు. ఏమన్నాడో చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యము. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు. ప్రకటన 1:4 అదేనా? ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును, వాటి నుంచి వాడను ఉంటా. చూడండి ఎన్నో వాక్యం అది? 1:3. ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును,
వాటిని విని ఇందులో వ్రాయబడిన ప్రతి సంగతిని గైకొనువాడు ధన్యుడు. కాబట్టి దేవుని వాక్యమును మనం ధ్యానం చేయాలి. ఇందాక అనుకున్నాం, వాక్యము చదవడం వలన ప్రయోజనాలు ఉన్నాయా లేవా? ఏ ప్రయోజనాలు ఉన్నాయి? ఒకటి తెలివి, రెండవది జ్ఞానము, మూడవది స్వచ్ఛత, నాలుగవది వివేకం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 165వ వాక్యాన్ని కనుక మనం చదివితే, నీ న్యాయ విధులను నేను అనుసరించదనని కీర్తన 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏం కలదంట? నెమ్మది కలిగించే ఈ వాక్యాన్ని చదువుదామా వద్దా? చదవాలా వద్దా? చదవాలి. కాబట్టి 2026వ సంవత్సరం ఆరంభించబడ్డది. మొట్టమొదటి పునరుత్థాన దినములో ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ఏంటా తీర్మానం అంటే, నేను దినమెల్లా నీ వాక్యమును నేను ధ్యానము చేస్తాను. నీ వాక్యమే నాకు తెలివినిస్తుంది, నీ వాక్యమే నాకు జ్ఞానం ఇస్తుంది, నీ వాక్యమే నన్ను పరిశుద్ధతతో నడిపిస్తుంది, నీ వాక్యమే నా జీవితానికి నెమ్మదిని ఇచ్చింది. ఇలాంటి వాక్యాన్ని చదవాలి. ఇలాంటి వాక్యాన్ని ఏం చేయాలి? మనము చదవాలి. ఇలాంటి వాక్యం మనం చదవాలి. ఫస్ట్ పాయింట్ మనం గమనించినప్పుడు ఏం చేయాలంటే వాక్యమును ధ్యానము చేయాలి. రెండవ పాయింట్ మనం గమనిస్తాం. రెండవ పాయింట్ ఏమిటో మనం గమనిస్తాం. కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథము 86వ అధ్యాయం 3వ వాక్యం. ప్రభువా ఏమన్నాడు? దినమెల్లా నేను నీకు మొరపెట్టుచున్నానన్నాడు. చాలు. మొదటి పాయింట్ ఏమో దినమెల్లా నీ వాక్యమును నేను ధ్యానించుచున్నానన్నాడు. రెండవ పాయింట్ మేము దినమెల్లా నీకు నేను ప్రార్థన చేస్తాను. అంటే రెండవ పాయింట్ ఏంటి తెలుసా? ఎవ్రీడే మనం ప్రేయర్ చేయాలి. ప్రతిరోజు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. చేయాలక్కర్లేదా? రెండవ పాయింట్ మనం చాలా స్పష్టంగా అధ్యయనం చేసినప్పుడు ఏమన్నాడు? మళ్ళా 86 దినమెల్లా నేను నీకు నేను మొరపెట్టుచున్నాను అన్నాడు. దినమెల్లా నేను నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణించుము అని మనం ప్రార్థన చేయాలి. రెండో పాయింట్ ఏం చేయాలి? 2026వ సంవత్సరము మొట్టమొదటి పునరుత్థాన దినములో మరొక తీర్మానం మనం తీసుకోవాలి. కూర్చోబెట్టు. ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ఏంటా తీర్మానం అంటే ప్రార్థన మనము చేయాలి. వాక్య ధ్యానము తర్వాత ప్రార్థన మనము చేయాలి. అందుకని నేను అన్నాడు 83వ కీర్తన 13వ వాక్యాన్ని మనం గమనిస్తాం. 88:13 సారీ 88:13. నా దేవా 88:13 యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున ఏంటంట? ఏమన్నాడినా? నీ వాక్య అక్కడేమో నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నాను, నాకు వృద్ధుల కంటే విశేష జ్ఞానం వచ్చింది, బోధకుల కంటే కూడా విశేష జ్ఞానం వచ్చింది. చెప్పాడా? చెప్పలేదా? ఇక్కడ ఏమంటున్నాడు? నా దేవా నీతోనే నేను మనవి చేసుకుంటున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎవరిని ఎదుర్కోవాలి? ఇవాళ చాలా మందికి ఉన్నటువంటి ఒక దురలవాటు ఏమిటి తెలుసా? ఉదయకాలం లేచిన వెంటనే మొట్టమొదటిగా వాళ్ళు అరిచేత రేఖలు చూసుకుంటారు. నేరాలంటే వాళ్ళు మరికొంతమందికి కొన్ని అలవాటు ఏంటో తెలుసా? ఉదయకాలం లేస్తేనే అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటారు, పక్కనోడు ముఖం చూడకూడదు. ఉదయకాలము నీవు లేచి ప్రభువు ముఖం చూడాలి. ఏం చేయాలి? ప్రభువుతో నీవు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? ప్రభువుతో నీవు అందుకని అన్నాడు. ఏమన్నాడు? యెహోవా నేను నీతోనే నేను మనవి చేసుకుంటున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటా.
ఉదయకాలం మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. చాలా మందికి ప్రార్థన చేసే అలవాటు ఉండదు, కానీ ప్రార్థన చేసే ఒక అనుభవం మనకు ఉండాలి. తర్వాత చాలా స్పష్టంగా అద్భుతంగా ఆయన మాట్లాడు. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 3వ వాక్యాన్ని కనుక గమనిస్తే అక్కడ ఏమన్నాడు? యెహోవా ఉదయమున నా కంఠస్వరము. మన కంఠస్వరం ఎవరికి వినపడాలి? మన కంఠస్వరం ఎవరికి వినపడాలంటే మన దేవునికి వినపడాలి. మనం ఉదయకాలము లేచి దేవునికి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మనం ప్రార్థన ఎప్పుడైనా సరే, మధ్యలో ఒక నిద్రపోతున్నావు, మధ్యలో యూరిన్కి లేచావు, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే వెళ్ళి గంట తరబడి చేయాల్సిన అవసరం లేదు. లేచిన వెంటనే యూరిన్కి లేస్తున్నావు, లేచావు, మంచం మీద కూర్చున్నావు, మంచం మీద అట్లే లేచావు, ప్రభువా నీకు స్తోత్రాలు, నన్ను సజీవునిగా ఉంచితే నీకు వందనాలు, చాలు. ప్రార్థన చేయాలక్కర్లేదా? ప్రార్థన చేయాలి. అందుకని నేను యెహోవా నేను నీతో మనవి చేసుకుంటాను, ఉదయమాన నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటాను. నా కంఠస్వరం ఎవరికి వినపడాలి? నీకు మాత్రమే వినపడాలని నేను ఆశను నేను కలిగి ఈ ప్రతిజ్ఞ నేను తీసుకున్నాను. ఏ తీర్మానం నేను తీసుకున్నాను? ఈ తీర్మానానికి నేను కట్టుబడి ఉండినట్లుగా నీ సహాయం కావాలి. ఏం కావాలి? ఏ తీర్మానానికి కట్టుబడి ఉన్నట్లుగా నా బాడీలో, అంటే నా శరీరంలో ఏం కావాలి? మన శరీరానికి ఒక మంచి ఆరోగ్యం కావాలి. మనం ప్రార్థించే, ప్రభువా నా నోరు నిన్ను ఏం చేయాలి? నీ కొరకై ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని కనుక మనం చాలా స్పష్టంగా అధ్యయనం చేసినప్పుడు 88వ కీర్తన 9వ వాక్యములో ఒక మాట అన్నాడు, చూడండి. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతి దినమున నేను నీకు మొరపెట్టుచు ఉన్నాను, నీ వైపే నా చేతులు చాస్తున్నాను అన్నాడు. చాలు. ఇదే ప్రార్థన. ఏ ప్రార్థన మనం చేయాలి? 2026వ సంవత్సరము మొదటి పునరుద్ధాన దినములో మరొక తీర్మానం. ఏంటా తీర్మానం అంటే ప్రార్థన చేయడము మనము నేర్చుకోవాలి. నేర్చుకోవాలా వద్దా? పక్కనోడు ప్రార్థన చేసి సరిపోద్దా? మన కోసము ఎవరు ప్రార్థన చేయాలి? మనమే ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. ఎవరితో చేయాలి? ఎందుకు ప్రార్థనలో ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన నీవు దేవునితో మాట్లాడుతున్నావు. భయం కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో అబద్ధాలు చెప్పకూడదు. చెప్పడానికి ఆస్కారం ఉంటుందా? ప్రార్థనలో సత్యమే మనము ప్రార్థించాలి. సత్యం చెప్తే దేవుడు వింటాడా? సత్యం చెప్తే వింటాడు. అబద్ధం చెప్తే అసత్యము మనం చేయకూడదు. ఇవాళ ప్రార్థన చేసి రేపు మళ్ళా మనం అలాంటి కార్యాలకు వెళ్ళకూడదు. ప్రార్థన నీవు చేస్తే నీ హృదయం ద్వారా వచ్చే ప్రతిదీ కూడా మార్పు అనుభవంలోనే వస్తా. తర్వాత ఒక మాట 88వ కీర్తన 2వ వాక్యములో కూడా ఒక మాట అన్నాడు, నా ప్రార్థన. ఎంత అద్భుతమైన విశ్వాసం! విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిదేమో ఒక ప్రతిజ్ఞ తీసుకొని, యెహోవా ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటది, నా కంఠస్వరము నీకే వినబడాలన్నాడు. దినమెల్లా నేను ప్రార్థన చేస్తున్నాను, నా చేతులు నీ వైపే చూస్తున్నాను అన్నాడు. ఇప్పుడేమన్నాడు? నా దయచేసి నా ప్రార్థన నీ సన్నిధికి చేరాలి. మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఉంటే దానివల్ల ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా? ప్రార్థనకు ఫలితము లేదు. ప్రార్థనకు ఫలితం వస్తుందా రాదా? ఖచ్చితంగా ప్రార్థనకు ఫలితము వస్తుందా రాదా? కాబట్టి చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతూ
ఈ 2026 సంవత్సరము జనవరి మొదటి పునరుత్థాన దినంలో ఈ తీర్మానం తీసుకోవాలి. నీకు నీవే మోకరించాలి. ఒకవేళ మోకరించలేకపోతే నీవున్న స్థితిలో దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరితో మనం మాట్లాడాలి? దేవునితోనే మనము మాట్లాడాలి. దేవునితోనే మనము మాట్లాడాలి. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏమో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. రెండవ పాయింట్ దేవునికి ప్రార్థన మనము చేయాలి. మూడవ పాయింట్ మనం గమనిస్తాం. కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 35:8 వానికి తెలియకుండా ఒక్క నిమిషం, అది కాదు నేను చెప్తాను. One second. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు నేను. మూడవ పాయింట్ ఏం చేయాలి తెలుసా? దేవుని మనము స్తుతించాలి. మొదటిదేమో వాక్య ధ్యానం చేయాలి, రెండవదేమో దేవునికి ప్రార్థన చేయాలి, మూడవది దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ప్రభువా నీవు నాకు ఒక శుభనిచ్చావు. ఏమిచ్చాడు ఆయన? శుభదినం ఇచ్చాడా, అశుభదినం ఇచ్చాడా? ఏమా శుభదినాన్ని ఇచ్చాడా, అశుభదినాన్ని ఇచ్చాడా? దేవుడిచ్చినటువంటి దినము శుభదినము. ఎవరు అనుగ్రహించారు ఈ శుభదినాన్ని? కాబట్టి దేవుడు అశుభదినాన్ని అనుగ్రహించాడు. ఏమిచ్చాడు దేవుడు మనకు? ఒక శుభదినాన్ని అనుగ్రహించాడు. దేవుడిచ్చిన ఆ శుభదినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలా అక్కర్లేదా? దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కీర్తన గ్రంథము 71వ అధ్యాయం 15వ వాక్యం. ఏమన్నాడు? నీ నీతిని నీ రక్షణ. ఫస్ట్ మనం చేయవలసిన పని, ప్రభువా నీవు నీతిమంతుడవు. నీతిమంతుడా కాదా? నీ వాక్యము నేను ధ్యానం చేశాను, ఆ వాక్యము దినమెల్లా నాకు తోడుగా ఉంది. ఇది అబద్ధమా నిజమా? అబద్ధమా నిజమా? ఇది నిజము. ప్రభువా నేను నీకు నా ప్రార్థన నీ సన్నిధికి చేరిందని నేను భావిస్తున్నాను. 71:15 నీ నీతిని అన్నాడు. ఏమన్నాడు ఆయన? నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా కూడా. ప్రభువా స్తోత్రం. నీవు నాకు శుభదినాన్ని ఇచ్చావు, నేను నన్ను నీ కంఠంలో తీసుకో. ఎప్పుడైనా దినమెల్లా. ఏమన్నాడైనా? దినమెల్లా నేను వివరించుదును అన్నాడు. ఏమన్నాడు ఆయన? నీ నీతి. దేవుడు నీవుచు రక్షణ. ఏం చేయాలి మనము? దేవుని మనము స్తుతించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవునినే స్తుతించాలి. ఎవరు స్తుతించాలి? మనము దేవుణ్ణి మనము స్తుతించాలి. ఎవరిని? దేవుణ్ణి మనము స్తుతించాలి. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? ఏమన్నా నీ నీతిని నీ రక్షణను నా నోరు ఏం చేస్తుందంట? దినమెల్లా వాటిని గురించి వివరిస్తుంది. వివరిస్తుందా? వివరించడమో లేదా? చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనందరితో కీర్తన గ్రంథము
44వ అధ్యాయము 8వ వాక్యం. 44:8వ వాక్యాన్ని మనం చదువుదాం. ఏమన్నా దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతున్నాడా? అతిశయపడుతున్నాం ప్రభు అని దినాన్ని ఇచ్చాం. తర్వాత ఏమన్నాడు? ఈ నామమును బట్టి మేము నిత్యము కూడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఆ రీతిగా మేము ఇష్టపడుతున్నాం. ఈ తీర్మానం తీసుకుంటే చాలు. 2026 ఆరంభించబడ్డది. మొదటి పునరుద్ధాన దినములకు వచ్చేసాం. ఏ తీర్మానం తీసుకోవాలి? మొదటి తీర్మానం ఏంటి? వాక్యం ధ్యానం చేస్తే ఏముంటదంట? తెలివి, జ్ఞానము, వివేకము, స్వచ్ఛత, నెమ్మది. రెండవ పాయింట్ ఏం చేసాం? ప్రార్థన. ఏంటది? ప్రార్థన. ఉదయకాలం మనం ఏం చేయాలా? దేవునికి మనము ప్రార్థన. మనకు తీరిక దొరికినప్పుడల్లా దేవునికి మనము ప్రార్థన చేయడము మంచిది. మంచిదా కదా? మంచిదనా కదా? మంచిది. మూడో పాయింట్ ఏం చెప్పుకున్నాం? దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము ఇప్పుడు మనం చెల్లించాలి. ప్రభువా 2026 సంవత్సరం మాకు ఇచ్చాం. ఈ 2026 సంవత్సరంలో మా పట్ల నీకున్న ప్రణాళిక చాలా గొప్పది. మీ ఉద్దేశములు మా ఎడలు నెరవేర్చబడాలన్నటువంటి సంకల్పం కూడా చాలా గొప్పది. గొప్పదే కదా? ఒకటి ప్రణాళిక గొప్పది, ఆయన ఉద్దేశాలు కూడా చాలా గొప్పది. మన ఎడ నెరవేర్చబడాలా? నెరవేర్చబడకూడదా? నెరవేర్చబడాలి. ఆల్రెడీ దేవుడు నెరవేరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇచ్చాడు. కాబట్టి మనము చేయవలసిన పని ఏమిటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము ఏం చేయాలి? మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అందుకని నేను అన్నాడు, ఏమన్నా దినమెల్లా మేము నీ యందు అతిశయపడుచున్నాం. నీ నామమును బట్టి. ఎటువంటి నామం అది? నీతి కలిగిన నామాన్ని బట్టి. నీతి కలిగిన నామం అంతేనా? మాకు రక్షణను అనుగ్రహించినటువంటి సర్వశక్తి కలిగిన నామాన్ని బట్టి మేమేం చేస్తున్నాం? నీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. 2026 సంవత్సరం పరిపూర్ణంగా మీరు ఇచ్చారు. మీరు అనుగ్రహించిన ఈ సంవత్సరము మేము ఫలించాలి. ఏ విధంగా ఫలించాలి? ఆత్మీయ దృక్పథములో మనం ఫలించాలి. అంతేనా? వాక్య జ్ఞానపు వెలుతురులో మనం ఏం చేయాలి? ఫలించాలి అక్కర్లేదా? ప్రార్థన జీవితంలో మెలకువ కలిగి మనం ఫలించాలి. స్తుతులు చెల్లించడములో వెనుకడుగు వేయకుండా మనము స్తుతులు చెల్లించాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని కనుక మనం ధ్యానం చేసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా మనందరితో చాలా స్పష్టంగా, చాలా విషయకరంగా మనతో మాట్లాడుతుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకొని మనం చేయవలసినటువంటి పనులు చాలా స్పష్టంగా దేవుని వాక్యము మనందరితో. 35వ కీర్తన 28వ వాక్యాన్ని మనం చదువుదాం. 35:28లో ఈ మాట రాశారు. ఏమన్నాడైనా? నా నాలుక నీ నీతిని గూర్చియు, నీకున్నటువంటి కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములో చేయును అన్నాడు. ఏం చేస్తానైనా? నీ నీతి, నీ రక్షణ, నీ కీర్తి, దీని గురించి ఏం చేస్తాడంట? ఎప్పుడు కూడా ప్రచురము చేస్తూనే ఉంటాడు. కాబట్టి 2026 సంవత్సరంలో ఈ తీర్మానాలు మనం తెలుసు. ఈ తీర్మానాలు కష్టమా నష్టమా? కష్టమా? ఇవన్నీ కూడా ఏ విధమైన కష్టము లేదు. ఎందుకో తెలుసా? కష్టం అనుకుంటే నీకు జ్ఞానం రాదు, కష్టం అనుకుంటే నీకు తెలివి రాదు, కష్టం అనుకుంటే నీ జీవితానికి నెమ్మది లేదు. నువ్వు ఇష్టపడితే నీ జీవితానికి నెమ్మది, జ్ఞానము ఉన్నాయలేవా? ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన సహోదరుడ సహోదరి,
దేవుని వాక్యాన్ని మనం చాలా స్పష్టంగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు దినమెల్లా మనం ఏం చేయాలి? వాక్య ధ్యానం మనం చేయాలి. మనం ఎంత బిజీగా ఉంటాం, చాలా బిజీ, మనకంటే బిజీ, మనం బిజీగానే ఉన్నాం. ఎంత బిజీగా ఉన్నా మన పని బాటలు పక్కన పెట్టేసామా? పక్కన పెడతామా? ఒక్క రోజు కూడా మనం పని బాటలు ఎప్పుడు కూడా పక్కన పెడతామా? అలాంటిది ప్రార్థన ఎందుకు పక్కన పెట్టాలి? అలాంటిది వాక్యమును చదవకుండా ఎందుకు పక్కన పెట్టాలి? టైం టేబుల్ మనం వేసుకోవాలి అక్కర్లేదా? టైం టేబుల్ వేసుకున్నామా? వేసుకోవట్లేదా? టైం టేబుల్ మనం వేసుకుంటున్నాం, కొలతలు మనం వేసుకుంటున్నాం. మన ఇంటి వారికి ఆహారం ఎంత కావాలని అన్ని బియ్యం మాత్రమే సరిపడా తీసుకుంటున్నాం. మన ఇంటి వారికి ఆహారం కొరకై, కూర కొరకై కావాల్సినటువంటి కొన్ని కూరగాయలు సమపాళ్ళలో మనం తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదా? వాక్యమును కూడా మనం చాలా స్పష్టంగా ధ్యానం చేయాలి. రోజు 2 అధ్యాయాలు ధ్యానం చేయండి, కొన్ని 1 అధ్యాయం ధ్యానం చేయండి, లేకపోతే 3 అధ్యాయాలు ధ్యానం చేయండి. మీ సమయాన్ని బట్టి, మీకున్న అనుకూలతను బట్టి 1 అధ్యాయము, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు బైబిల్ మనం చదవాలి. చచ్చేలోపు బైబిల్ మొత్తం పూర్తి చేయాలి. ఏం చేయాలి? మనం చనిపోయేలోపు కనీసం ఒక్కసారైనా బైబిల్ ఏం చేయాలి? మనము పూర్తిగా చదవాలా? చదవకూడదా? మన దేవుడు మనకిచ్చిన 365 రోజులలో మనం ఎప్పుడూ ఏదైనా ఒక అకేషన్లో పడి, ఒకవేళ ఆ బిజీలో పడి మర్చిపోతే తప్ప మిగతా రోజులన్నింటిలో కూడా దేవునికి ప్రార్థన చేయాలక్కర్లేదా? దేవుడు ఒకవేళ అలాంటి అవకాశం మనకి ఇస్తాడు, దానికి ఇబ్బంది అది ఏమీ కూడా లేదు. కానీ దేవుని స్తుతించడం మాత్రం ఎప్పుడు కూడా మానకూడదు, ఏ బిజీ కూడా ఉన్నప్పుడు. ఓకేనా? అర్థమైనా? స్తుతించడం ఎప్పుడు కూడా మానకుండా ఉండకూడదు. ఉండకూడనే ఉండదు. కాబట్టి దేవుడు లేకుండా మనం లేవు. అందుకని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవునికి ప్రార్థన మనం ఖచ్చితంగా చేయాలి. దేవుని గురించినటువంటి స్తుతిని మనం ఖచ్చితంగా మనము చేయాలి. రోజులేంటి? ఒక పల్లవి, ఒక చరణం పాడండి. ఏం కొంపలేమైనా అంటుకోపోతాయా? అంటుకుంటాయా కొంపలేమైనా? ఏం అంటుకోం కదా. లేండి, ప్రార్థన చేసుకోండి, ఒక పల్లవి పాడుకోండి, లేదా ఒక చరణం మనం పాడుకోండి. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుడు అట్టి కృపను మనందరికీ కూడా సమృద్ధిగా అనుగ్రహించి ఆయనే దయచేయును గాక. ఆమేన్.